తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దీనంతటికి కర్త కర్మ క్రియ పవిత్రే. పవి, సంజు, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. రా, నువ్వే వచ్చావు. మనిద్దరి మనసు ఇష్టం ఒకటే పవి. అందుకే నువ్వు అలా తలుచుకోగానే నేను ఇలా వచ్చేసాను. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా పవి? నాకెందుకు ఫోన్ చేయాలనుకున్నావు? నేను చెప్పేది వింటే నీకు కోపం రావచ్చు, నీ మనసు బాధపడచ్చు. అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నాకొచ్చిన పెళ్లి సంబంధం విషయమేనా? సీతమ్మ చెప్పిందని అమ్మ చెప్పింది. ఆ సంబంధం చూసింది కూడా సీతమ్మని. ఆ విషయం నాతో చెప్పడానికి టెన్షన్ పడుతున్నావా పవి? సంజు, ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏంటి పవి, మంచి విషయం చెప్పడానికి టెన్షన్ ఎందుకు? ఎందుకు అలా చూస్తున్నావు పవి? నువ్వన్న మాట నీ మనసులో నుంచి రాలేదు. నీ నవ్వు మనస్ఫూర్తిగా లేదు. గుండెల్లో బాధని దాచుకుని పైకి కనబడనివ్వకుండా కవర్ చేస్తున్నట్టుంది. అందుకే నువ్వు నా ఫ్రెండ్వి, నా మనసు తెలిసిందానివి పవి. ఇక్కడ సీతమ్మ నా మనసు తెలుసుకోకుండా సంబంధం చూసిందంటే అక్కడ మా ఇంట్లో కూడా జరిగిందేదో జరిగిపోయింది, వేరే పెళ్లి చేసుకోమని ఒకటే గోల. అది నా లైఫ్లో లేడంటే, వేరే ఎవరితోనూ నా జీవితం పంచుకోబోతున్నానంటే నేను పడే బాధ నువ్వు తప్ప ఎవరూ అర్థం చేసుకోరు పవి, ఆదితో సహా. నా పెళ్లి గురించి నీ సలహా తీసుకుని ఆ తర్వాత డెసిషన్ తీసుకుందామని నీ దగ్గరకు వచ్చాను పవి. చెప్పు, ఏం చేయమంటావు? వెల్విషర్గా నువ్వు ఏం చెప్పినా చేస్తాను. నేనే కాదు, మరొకరు కాదు సంజు, నువ్వు నీ మనసును అడుగు. తప్పేదో ఒప్పేదో, మంచేదో చెడేదో అదే చెప్తుంది. మన మనసు అయితే మనకి పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇస్తుంది. అది చెప్పినట్టే విను. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నీకు సపోర్ట్గా నేనుంటాను. చెయ్యాల్సిందంతా చేసి సీతమ్మని రెచ్చగొట్టి సంబంధం ఇదే చూసి నాకు సపోర్ట్ అని డబల్ గేమ్ ఆడుతుంది. ఆడు పవి, ఆడు. నీ పని నేను పడతానుగా. హాయ్ సంజు. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది సంజన? 10 నిమిషాలైంది సీతమ్మ. నువ్వు నాకేదో సంబంధం చూసావంట కదా? అవును సంజు, నీకు తెలిసిన అబ్బాయి, బెంగళూరు సుదర్శన్ గారి వాళ్ళ అబ్బాయి వినోద్. నీకు మంచి ఈడు చూడు. అబ్బాయి చాలా మంచివాడు. ఏమంటావు సంజు? నా అభిప్రాయం చెప్పే ముందు ఒకసారి ఆదిని అడగాలి. ఆది, అందరూ నన్ను వేరే పెళ్లి చేసుకోమంటున్నారు. నా మనసులో నుంచి నిన్ను తీసేసి వేరే వాళ్లతో తాళి కట్టించుకోమంటున్నారు. నువ్వేమంటావు? వినోద్ అన్ని విధాలుగా నీకు పర్ఫెక్ట్ సంజు, హ్యాపీగా పెళ్లి చేసుకో. ఆది కూడా అదే అంటున్నాడు. యాక్చువల్లీ ఊరికే అడిగాను, కానీ నేను కూడా రియాలిటీలోకి వచ్చి రియలైజ్ అయ్యాను. పెళ్ళైన మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కంటే మనసు మార్చుకొని వినోద్ని పెళ్లి చేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను.
సంజు, నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాను పవి. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. వన్స్ నీదనుకున్న దాన్ని సాధించుకోవడానికి ఏదైనా చేస్తావు, ఎంతకైనా తెగిస్తావు. అది నీకు దక్కలేదని ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నిన్నటి దాకా మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసావు. అలాంటి నువ్వు సడన్గా వినోద్తో పెళ్లిని అంత సింపుల్గా ఒప్పుకున్నావంటే నేనైతే నమ్మలేకపోతున్నాను సంజు. నీ మనసులో బాధ పెట్టుకోను, ఇంకేదో ఆలోచన పెట్టుకోను పెళ్లికి ఒప్పుకుంటే మాత్రం అది నీతో సహా ఎవరికి మంచిది కాదు. ప్లీజ్ కొంచెం బాగా ఆలోచించు. పవిత్ర, నేను మనస్ఫూర్తిగా పెళ్లి ఒప్పుకోవడం లేదు అని అనుమానం నీకొచ్చింది. దాన్ని నమ్మించి ఈ ప్రాసెస్ని తీసుకెళ్ళి నేను చేసేది చేస్తాను. చెప్పు సంజు, నీకు నిజంగా ఇష్టమేనా? నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను.